హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే నేను మెట్రో హోల్సేల్ షాపింగ్ ఎలా ఉంటుందని అయితే చూపించబోతున్నాను. నేను షాప్ చేస్తాను అండ్ అది షాపింగ్ ఎలా ఉంటుంది అనేది అయితే మీకు చూపించబోతున్నాను. మెట్రో మాల్స్ ఏంటంటే ఇది మాల్స్ కాదు, హోల్సేల్ షాపింగ్ అనమాట. ఇందులో మనం ఒక బిజినెస్ వాళ్ళు ఒక కార్డ్ ఇస్తారు. బిజినెస్ ఏదైనా బిజినెస్ మీకు ఉంటే, యూ హ్యావ్ ఎనీ బిజినెస్ అంటే ఫుట్వేర్ షాప్ కానీ అండ్ బ్యాంగిల్ స్టోర్ కానీ కిరాణం కానీ జనరల్ స్టోర్స్ అలాంటివి, క్లాతింగ్ అలాంటివి ఎలాంటి షాప్స్ ఉన్నా మీకు ఒకటి ఇలా మెట్రో కార్డ్కి అప్లై చేసుకోవచ్చు. మెట్రో కార్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ షాపింగ్ చేయొచ్చు అన్నమాట. ఈ మెట్రో హోల్సేల్ షాపింగ్లో ఓన్లీ ఆ కార్డు ఉన్న వాళ్ళే షాప్ చేయవచ్చు. ఇంకా మనం లోపలికి అయితే ఎంటర్ కాలేదు. మనకి డిస్కౌంట్లో ఉన్నవన్నీ ఇక్కడ మనకు లోపలికి వెళ్ళే ముందు బయట డిస్ప్లే చేస్తారనమాట. ఇలా ఏదైనా ఎప్పుడైనా కానీ మనకు ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు ఇలా బయటనే 65%, 55% మనకు డిస్కౌంట్లో పెడతారనమాట. రీటైల్ షాపింగ్ కంటే కూడా ఇక్కడ హోల్సేల్ షాపింగే ఎక్కువ ఉంటుంది. హోల్సేల్లో మనం బల్క్గా తీసుకొని వెళ్ళొచ్చు, మనం రీటైల్గా మనం సేల్ చేసుకోవచ్చు. రీటైల్గా ఏంటంటే ఎవరో కొంచెం తక్కువ మందే ఉంటారనమాట. మేమైతే ఎప్పుడు రీటైల్గానే తీసుకెళ్తాం. ఈ గ్లాస్ బౌల్ సెట్ చూసారా, ఇవి 10 పీసెస్ ఓన్లీ 450 మాత్రమే. ఒకసారి డిస్కౌంట్ మాత్రం చాలా బాగుంటుంది కొన్నిటిపైన. ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటాయి ఇందులో, అంటే రిఫ్రిజిరేటర్లు, టీవీలు, మొబైల్స్ ఉండవులేండి, టెలివిజన్స్ అలా ఉంటాయి అండ్ కుక్కర్స్ ఇలా అన్నమాట. స్టీల్ బౌల్స్ అయితే ఒక్కొక్కసారి 10 పీసెస్ 6 పీసెస్ అలా ఉంటాయి, 200కే ఉంటాయి. ఇంకెందుకులే అని తీసుకోను, కిచెన్ మొత్తం నింపేయడమే కదా, ఇంకేముంటుంది ఊకే కొనడం అన్నట్టుగా నేను తీసుకోను. కానీ ఒక్కొక్కసారి ఆఫర్ మాత్రం భలే ఉంటుంది, మస్తు ఉంటుంది, అబ్బా తీసుకొని ఎందుకు అన్నట్టుగా ఉంటుంది. సో ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోయాం. మనం కార్డుని స్వైప్ చేయాలన్నమాట ఫస్టే, తర్వాత షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది మాపుల్ సెట్ మొత్తం ఎంత అంటే 45% ఆఫ్ ఉంది. దీనిపైన 3000 మాత్రమే ఆ సెట్ మొత్తం. చాలా బాగుంది. మనం బిర్యానీ చేసుకుంటేనైతే ఇందులో సూపర్గా ఉంటుంది, అసలు మాడదు. చాలా బాగుంటుంది. ఒక 10 మెంబర్స్కి అయినా ఈజీగా పెట్టేయచ్చు. అందులో గ్యాస్ స్టవ్లు చూసారా, 6900ది ఇప్పుడు 3200కే ఉంది. 55%, 60% ఆఫ్ వరకు, 65% ఆఫ్ వరకు మాత్రం ఉన్నాయి. హాట్ పాట్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. ఎప్పుడు వచ్చిన ప్రతిసారి చూస్తుంటాను, డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయి, చాలా బాగుంటాయి. బట్ ఇంట్లో ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు అన్నట్టుగా ఎప్పుడైతే తీసుకోను. ఈ బెడ్షీట్స్ అయితే వచ్చిన ప్రతిసారి చూస్తుంటాను, నాకు బెడ్షీట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. డిఫరెంట్గా చాలా ఆఫర్ ఉంటుంది వీటిపైన, 50%, 60%, 70% ఆఫ్ ఉంటుంది. 2 బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను. మళ్ళీ ఎంత కింగ్ సైజ్ బెడ్ ఉన్నా కానీ మొత్తం సరిపోతుంది. దాన్ని అటు ఇటు కట్ చేసి ఇంకో సింగిల్ బెడ్షీట్గా కూడా మనం కుట్టించుకోవచ్చు, అంత సైజు ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఈ రిఫ్రిజిరేటర్ని చూసారా, చాలా బాగుంది, అసలు స్ట్రెయిన్సే పడవు మనం ఇలాంటిది యూజ్ చేస్తే. మన కబోర్డ్స్కి తగ్గట్టుగా మనం దీన్ని కూడా పర్చేజ్ చేయొచ్చు, చాలా బాగుంది, అసలు స్ట్రెయిన్సే పడవు. ఈజీ మెయింటెనెన్స్ అన్నమాట. మిగతా రిఫ్రిజిరేటర్లతో పోలిస్తే ప్రైస్ కూడా అంతే ఉంది, మరి ఎక్కువేం లేదు. ఇదొక 3 ఫ్లోర్స్ హైట్ ఉంటుంది కావచ్చు. ఈ మిషన్ సహాయంతో ఆ పైన వాటిని కిందికి దింపుతారు, కిందున్న వాటిని పైకి ఎక్కిస్తారన్నమాట. ఈ షాపింగ్ మొత్తం, ఈ మెట్రో మొత్తం ఇలా చాలా రోజే ఉంటాయి. నేను అలా కొన్ని మాత్రమే చూపెట్టాను. ఇవి గ్రీన్ అలీస్, వీటిని ఎలా యూజ్ చేస్తారో నాకైతే ఐడియా లేదు. మెట్రోలో ఎక్కువగా ఆర్గానిక్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి, వాటి కాస్ట్ కూడా అంతే ఉంటాయి. పెద్ద వాటిపైన డిస్కౌంట్ అయితే ఏముండదు, మనం బయట ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. బట్ క్వాలిటీ వైజ్గానైతే అన్నీ బాగుంటాయి. మనం నార్మల్గా ఫుడ్ ఐటమ్స్ తీసుకున్న క్వాలిటీ మాత్రం బాగుంటుంది. మనం ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ క్వాలిటీ అయితే అన్ని మెట్రోస్కి ఒకటే ప్లేస్ నుండి సప్లై అవుతాయి కాబట్టి అంతా సేమే ఉంటుంది, క్వాలిటీ అయినా ప్రైస్ అయినా. ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పాడవకుండా ఉండాలంటే ఇలాంటి లిడ్ పెట్టాల్సిందే. ఇప్పుడు నేను చూపిస్తున్న మెట్రో వచ్చేసి నాగోల్ దగ్గర, మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. ఇది సిటీలో చాలానే ఉన్నాయి ఇలాంటివి మెట్రోస్. వెజిటబుల్స్ కూడా ఉంటాయి, అన్నీ మనకు బయట ప్రైజే ఉంటుంది.
అండ్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి కానీ మంచిగా క్వాలిటీ ఉంటాయి, బట్ ప్రైస్ ఎక్కువనే ఉంటాయి. కొన్ని రీజనబుల్గా ఉంటాయి, కొన్ని ప్రైస్ ఎక్కువనే అనిపిస్తుంది. అండ్ నాన్ వెజ్ కూడా దొరుకుతుంది ఇక్కడ. నాన్ వెజ్ అన్ని చికెన్, మటను, ఫిష్ అండ్ బోన్లెస్ చికెను, చికెన్ కాల్చింది కూడా దొరుకుతుంది. అదొక రకమైన ప్రైస్ ఉంటుంది. సో ఇంటికైతే వచ్చాము. నేను ఏమేమి తీసుకున్నానో ఇక్కడ ఐటమ్స్ అన్నీ అయితే చూపిస్తాను. బెడ్షీట్స్ తీసుకున్నాను ఫస్ట్. ఇవి 50% ఆఫ్లో ఉన్నాయి, 55% ఆఫ్లో ఉన్నాయి. 1500 బట్ 450, 550కి అలా తీసుకున్నాను. గ్రాసరీస్ అంటే కామనేలేండి, బట్ ఇవి ఆలివ్ ఆయిల్ ఒకటైతే తీసుకున్నాను. నేను ఏఎంసీ యూజ్ చేస్తాను కాబట్టి, ఏఎంసీ బౌల్స్ యూజ్ చేస్తాను కాబట్టి ఈ ఆలివ్ ఆయిల్ కొంచెం తక్కువనే పడుతుంది. దీనికి తోడు ఇప్పుడు ఆఫర్ ఉందన్నమాట, ఆ లీటర్ బాటిల్ ఆఫర్ ఉంది, అందువల్ల నేను ఈ ఆయిల్ని అయితే తీసేసుకున్నాను. సో ఇప్పుడు బెడ్షీట్ లుక్ ఎలా ఉందో చూసేద్దాం. నేను ఎప్పుడు కొంచెం డిఫరెంట్గా చూస్తానన్నమాట, అంటే ఫ్లవర్స్, తీగలు అది ఇది కాకుండా, ఫ్లోరల్ ప్రింట్ అలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ఉండే డిజైన్ని, కలర్స్ని సెలెక్ట్ చేస్తా. సో అందులో నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇది కొంచెం తక్కువ ప్రైజే, కొంచెం డిఫరెంట్ కలర్ ఉంది కదా అన్నట్టుగా తీసుకున్నాను. బోత్ ఆర్ వెరీ గుడ్, బాగానే ఉన్నాయి లుక్ వైజ్గానే. అయితే ఫస్ట్గా అయితే ఇంకొంచెం బాగుంది దీనికంటే కూడా. సో నేను ఎప్పుడు మెట్రోకి వెళ్ళినా ఈ వెజ్ చిక్కీస్ అయితే తీసుకుంటాను. కొంచెం ఎప్పుడు వెళ్ళినా కానీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాను అన్నమాట, వాటి టేస్ట్ని బట్టి. ఈ ఫ్రీజర్ ఫుడ్ తీసుకోవద్దు, బట్ ఎప్పుడో ఒకసారి అయితే తప్పనిసరి తీసుకుంటాను. ఇది డీప్ ఫ్రై చేసి తినాలి, చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే అసలు చెప్పలేము, అంత టేస్ట్గా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సో మెట్రో షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇవాళకైతే ఇదండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు బాయ్.